హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? అంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్, ఆ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళిపోయే ముందు ఇంతకుముందు జరిగిందేందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. వనితా విహార్కి ఆంధ్ర వనితా విహార్లో చేరినటువంటి మన జయంతికి రకరకాలైనటువంటి చేదు అనుభవాలు ఎదురవ్వడంతో ఇక అక్కడ తన వ్యక్తిత్వానికి పూర్తిగా భిన్నంగా ఉండడం వల్ల సుమిత్రాదేవి ఎదుటనే తనకు నిలబడి నాకు అవసరం లేదు ఈ ఉద్యోగం అని రిజైన్ చేసి ఇస్తానని రాయడం జరిగింది. రిజైన్ లెటర్ రాసి ఇవ్వడం జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఆంధ్ర వనితా విహార్ అని బోర్డున్న గేటులోంచి సుడిగాలిలా బయటకు దూసుకొచ్చింది జయంతి. గేటుకు 10 బారల్లో ఉన్న బస్టాప్ వైపు గబగబా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. పరీక్షగా చూస్తే జయంతిలో నరంలో ఏదో అస్పష్టమైన ఉద్విగ్న భావంతో వణుకుతున్నట్లుగా ఉంది. మొహము ఎర్రబడింది, పెదవులు అదురుతున్నాయి, నుదుటి మీద సన్నగా చెమట పట్టింది. కళ్ళల్లో తిరగబోతున్న నీళ్ళని బలవంతాన ఆపుకోవాలని ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నట్టు క్రింది పెదవిని రక్తం వస్తుందేమో అన్నంత గట్టిగా పళ్ళ మధ్య నొక్కి పట్టింది జయంతి. వేధావా బస్సు, ఇదో గోల, కావాలనుకున్నప్పుడు చచ్చినా రాదు. చుట్టుపక్కల ఎక్కడా కనుచూపు మేరలో రిక్షా కూడా కనిపించకపోవడంతో తనని తానే తిట్టుకుంటోంది. తిట్టుకున్న స్టాప్లో నిలబడక తప్పలేదు. తొందరపడ్డావేమో, బంగారం లాంటి ఉద్యోగం చేతులారా వదులుకుని వచ్చావు. జయంతి మనస్సులో అంతరాత్మ లాంటిది సనగడం ప్రారంభించింది. తొందరపడ్డానా? ఇది బంగారం లాంటి ఉద్యోగమా? అడుగడుక్కి నా వ్యక్తిత్వాన్ని చంపి నేను అక్కడున్న అందరికీ అధమం అంటే తక్కువ అని ప్రతి క్షణం గుర్తు చేసే ఆ ఉద్యోగం అసలు ఇన్నాళ్ళు ఓపిక తెచ్చుకొని చేయడం నాదే బుద్ధి తక్కువ. ఎర్రబడిన మొహంతో బస్సు వైపు తల తిప్పి చూస్తున్న జయంతి అంతరాత్మని కసురుతూ అంది. కానీ నీ ఆత్మాభిమానం అన్నం పెట్టదు కదా, మరి పెట్టకపోతే పోయింది. వేధావది, తినడం మానేస్తాను. నువ్వు మానేయగలవు, సంతోషమే. కానీ బామ్మకేమని చెబుతావు? ఆవిడ అసలే గుండెదడ మనిషి. కాస్త ఈ ఉద్యోగం దొరికిన తర్వాత మనశ్శాంతిగా కృష్ణ రామ అని అనుకుంటోంది. అవును, నిజమే. బామ్మకేమని చెప్పాలి? జయంతి నిస్సహాయంగా చూసింది. వెంటనే కోపం వచ్చింది. బామ్మకి చెప్పను, చెప్పకుండా ఇంకోటి ఏదైనా చూసుకుని అప్పుడు చెబుతాను. ఇంకోటి వెంటనే తొందరగా దొరకాలి కదా. అంటే మాటలా? వేరే ఉద్యోగం దొరకడం అంత తొందరగా అంటే మాటలా? జయంతి బ్యాగ్లో ఉన్న 2 రూపాయల చిల్లర కళ్ళ ముందు మెదిలింది. వెంటనే కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. తనకేం తెలుసు? ఆంధ్ర వనితా విహార సెక్రటరీ అంటే గొప్ప వాళ్ళతో పరిచయం అయ్యి తను కూడా గొప్పగా ఉండవచ్చు అని అనుకుంది. వాళ్ళింత అసూయాపరులని, ఎదుట వాళ్ళని డబ్బుతో తప్ప గుర్తించరని, హోదా ఉంటే గాని లెక్క పెట్టరని, ఇంత మూర్ఖులని తనెప్పుడు అనుకోలేదు కదా. మూర్ఖులేం కాదు, అసలు ఎదుటి వారిని వాళ్లతో సమానులు అని గుర్తుపట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. పోనీ తన సంగతి వదిలేయి. కానీ వాళ్లలో వాళ్ళకెన్ని పోట్లాటలు, మనిషి వెనక మనిషి మాటలు, బోలెడన్ని అబద్ధాలు చెప్తారు వాళ్ళు. ఎదుట వాళ్ళని చెప్పమంటారు. వాళ్ళ అబద్ధాలు ఆడేది కాక ఎదుట వాళ్ళని కూడా అబద్ధాలు చెప్పమని అంటారు. అవన్నీ కూడా తను లెక్క కట్టలేదు. వాళ్ళు చెప్పినట్టే చేయటానికి కూడా సిద్ధపడింది. కానీ ఇదేమిటి? ఆ సంఘటన గుర్తొస్తూనే జయంతి ఒంటి నిండా గొంగళి పురుగులు పాకినట్టుగా అయింది. చదువు, సంస్కారం ముసుగు వేసుకున్న క్రూరత్వం, రాక్షసత్వం ఎటో చూస్తూ ఆలోచనల్లో పడి కొట్టుకుపోతున్న జయంతికి తన పక్కగా నల్లటి కారు ఆగటం కానీ, అందులో నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి హలో అనటం కానీ క్షణం సేపు గమనించలేదు జయంతి. హలో, మిమ్మల్నే. రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నారా? జయంతి కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాజశేఖరం. జయంతి చప్పున కంట్లో నలకబడిన దానిలా 2 కళ్ళు గట్టిగా తుడుచుకుంది. కానీ త్వరలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు జయంతి గట్టిగా ఒత్తిన కొద్దీ మరింత ఊపికిరాసాగాయి, తగ్గడం లేదు. అది రాజశేఖరం దృష్టికి రాలేకపోలేదు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, డ్రాప్ చేస్తాను.
ఆ రోజు డోరు వేసేసుకొని వెళ్ళిపోయిన మనిషి ఈరోజు మళ్ళీ అలాగే డోరు తీస్తూ కనిపించాడు. థ్యాంక్స్, అక్కర్లేదు. ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఈ సమయంలో జయంతి కళ్ళలో కూడా కలుసుకోకూడదని వ్యక్తి అని అనుకున్న వ్యక్తి రాజశేఖరం. అతని జ్యోతిష్యం గుర్తుకొచ్చింది. జయంతి వెంటనే మొహం తిప్పేసింది. అతని జ్యోతిష్యం మనకు తెలుసు కదా, ఈ ఆంధ్రావంత విహార్లో మీరు ఎక్కువ కాలం చేయలేరు అని చెప్పారు కదా రాజశేఖరం. అదే జరిగింది కదా. ఇంటి దగ్గర దించిన తర్వాత థ్యాంక్స్ చెప్తారు కానీ రండి. వనితా విహార్లో ఉండే అందరికీ ఉన్న జబ్బే ఇతనికి ఉంది. తాము చెప్పిన మాటలని అవతలి వాళ్ళు శిరసావహించాలి. రండి, డ్రాప్ చేస్తాను. అతని కళ్ళు జయంతిని పరిశీలనగా చూస్తున్నాయి. నో థ్యాంక్స్, బొంగురుపోతున్న కంఠస్వరంతో అంది. మీరు మూడులో లేనట్టున్నారే, నవ్వుతూ అన్నాడు అతను. జయంతికి ఒళ్ళు మండింది. తన మూడు అర్థం చేసుకున్న వాడిలా దూరంగా బస్సు వస్తున్న జాడలేవి కనిపించడం లేదు. పోనీ వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు కదా కారులో వెళ్ళిపోతే. జయంతి వచ్చి మళ్ళీ కారులో కూర్చుంది. మీకు తలుపు వేయడం రాదులా ఉంది, కొంచెం బలంగా వేయాలి. శేఖరం జయంతి మీద నుంచి వంగి తలుపు బలంగా లాగివేశాడు. కారు స్టార్ట్ అయింది. అయితే ఆ రోజు అతనికి కూడా గుర్తుందన్నమాట. ఏమిటి విశేషాలు? డ్రైవ్ చేస్తూ అడిగాడు. మీకు తెలియనివి ఏముంటాయి, ఈరోజు కాకపోతే రేపైనా తెలిసి తీరుతుంది అనుకుంది జయంతి. నేను ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసిన మర్నాడే బెంగళూరు వెళ్ళిపోయాను. అక్కడ మేము టెక్స్టైల్ ఒకటి తెరుస్తున్నాం. మధ్య అప్పుడప్పుడు వచ్చి 2 రోజులున్నా ఇక్కడ సంగతులేవి నాకు తెలియవు. నిదానంగా వెనక్కి జారగిలబడి కూర్చొని ఒక చేత్తోనే డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చూడగానే ఏదో విశేషం ఉందనిపించింది నాకు అన్నాడు. జయంతి చురుగ్గా తల తిప్పి అతని వైపు చూడకుండానే ఉండలేకపోయింది. ఉద్యోగం ఎలా ఉంది? మీ జోస్యము నిజమే అయ్యింది అంటే? తల తిప్పి చూస్తూ అడిగాడు. అంటే ఏం లేదు, నేను రిజైన్ చేసేశాను. కళ్ళలో నిండబోతున్న నీళ్ళని బలవంతాన ఆపుకుంటూ అంది జయంతి. ఎప్పుడూ? కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. శేఖరం పూర్తిగా జయంతి వైపు తిరిగాడు. ప్లీజ్ నన్ను కొంచెం త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. బామ్మకి ఒంట్లో బాగాలేదు. శేఖరం చూపుల్ని తప్పించుకోవడానికి మొహాన్ని పూర్తిగా పక్కకు తిప్పుకుంది జయంతి. 5 నిమిషాల్లో దించేస్తాను. మీరు సరిగ్గా చెప్పండి, ఎప్పుడు రిజైన్ చేశారు? ఈ రోజునే, ఈ పూటే, పళ్ళు బిగబట్టి ఎలాగో అంది. తనకేమో ఏడుపు వచ్చేస్తుంటే తనేమో వదలకుండా తీరిగ్గా కారాపి కూర్చున్నాడు రాజశేఖరం. కారణం? తల తిప్పి ఒకసారి గిరిక్కున అతని వైపు చూసిన జయంతి మరుక్షణంలో హ్యాండిల్ మీద చేయి వేసి డోర్ తెరుస్తూ థ్యాంక్స్, నేను నడిచి వెళ్ళగలను అంది. అరెరెరెరె, మై గాడ్, ఆగు. శేఖరం చెయ్యి వారిస్తూ గబుక్కున కంగారుగా జయంతి చేతి మీద పడిన హ్యాండిల్ గట్టిగా పట్టుకుంది. క్షణం సేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళ నిండా సుళ్ళు తిరుగుతున్న నీళ్లు ఏ క్షణాన్నైనా బుగ్గల మీదకు కారవచ్చు అన్నట్లు ఉన్నాయి. శేఖరం చెయ్యి అనుకోకుండా జయంతి చెయ్యి మీద బిగుసుకుపోయింది. వెంటనే చేతిని తీసేసి కారు స్టార్ట్ చేశాడు. కానీ కారు చాలా నిదానంగా వెళ్తోంది. శీతాకాలపు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు ఎరుపు ప్రపంచాన్ని చుట్టేసి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని అదో మాదిరిగా చూపించసాగింది. మెల్లగా డ్రైవ్ చేస్తున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే, కారణం చెప్పడం ఇష్టం లేకపోతే అడగను, కానీ రిజిగ్నేషన్ ఎందుకు ఇచ్చారు మీరు అని అడిగాడు. సుమిత్రాదేవి. ఎవరికిచ్చారు అని అడిగాడు. సుమిత్రాదేవికి. సరే, రేపు ఉదయం ఆవిడే స్వయంగా వచ్చి బ్రతిమాలి మిమ్మల్ని తీసుకెళ్తుంది. థ్యాంక్స్. ఒకసారి కాదని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అడుగు పెట్టడం అనేది నా జన్మలో జరగని పని. శేఖరానికి ఉన్న పలుకుబడి ఆమెకు తెలుసు, కానీ ఆ దయాధర్మం తనకు అక్కర్లేదనిపించింది. మరేం చెయ్యాలి? ఇంకేదైనా దొరికే వరకు ఏదో ఒక పని చెయ్యాలిగా. ఇంకోటి చూసుకునేదాకా అది చెయ్యాలని ఎక్కడుంది? శేఖరం మాట్లాడలేదు. కొంచెం సేపు అయిన తర్వాత జయంతి మళ్ళీ తనే, మీకు చాతనైతే ఇంకెక్కడైనా ఎంత చిన్న ఉద్యోగమైనా సరే అడుగడుక్కి వ్యక్తిత్వం చంపుకోవాల్సిన అవసరం లేని ఉద్యోగం చూపించండి అంది. నేను ఇక్కడ కారు ఆపుతాను, మీరేమీ అనకండి. శేఖరం రోడ్డు వారగా కారు ఆపుతూ అన్నాడు. ఆమె ఈసారి అభ్యంతరం పెట్టలేదు. రోడ్డు మీద లైట్లు వెలిగాయి. వెలుగుతున్న ఆ లైట్లలో ఒకదాని నుంచి కాంతి చెట్ల కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి జయంతికి శేఖరానికి మధ్య గీతలా పడిన ఆ లైటును కళ్ళు వాల్చుకుని ఆమె చూస్తూ కూర్చుండిపోయింది. ఉన్నట్టుండి ఉద్యోగము ఎక్కడ దొరుకుతుంది అన్నాడు అతను.
ఆలస్యం అయినా పర్వాలేదు, అసలు దొరుకుతుందనే ధైర్యం ఉంటే చాలు. శేఖరం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. జయంతికి బ్యాగ్లో చిల్లర కళ్ళ ముందు మెదిలింది. ఏం చెయ్యగలదు? అక్కడికి తనెంత సహనం చూపించింది. తను చూపుతున్న సహనం అవతలి వాళ్ళు అసమర్థతగా తీసిపారేశారు. పోనీ నా సెక్రటరీగా ఉండకూడదు? హఠాత్తుగా అన్నాడు అతను. తమాషాకిది సమయం కాదు, రోషంగా అంది. అంత మూర్ఖుణ్ణి కాను. నా సెక్రటరీ ఊరు వెళ్ళి 20 రోజుల పైన అయింది. తల్లికి సుస్థిగా ఉందట. మరో నెల వరకు రాలేనని రాశాడు. ఒకవేళ అతను మధ్యలో వచ్చినా ఈ లోపల నేను మీకు ఇంకో పని చూపించకపోలేను. జయంతి మౌనంగా ఉండిపోయింది. రేపు నేను మీరెందుకు రిజైన్ చేశారో కారణం తెలుసుకుంటాను. మీరు చూపించిన కారణం సబబే అయితే నా సెక్రటరీగా చేరిపోదురు గాని. జయంతి మాట్లాడలేదు. బొత్తిగా కలో వాస్తవమో అర్థం కాని పరిస్థితి జయంతికి. ఏం ఇష్టమేనా? మీకు నేను చేయవలసిన పనులేముంటాయి? శేఖరం కొద్దిగా నవ్వి, వచ్చి చూస్తే తెలుస్తుంది. నిజంగానే నా సెక్రటరీగా తీసుకుంటాను అన్నాడు. కానీ అంతా ఆగిపోయింది. అమ్మో, ఇంకేమైనా ఉందా? వనితా విహార్ వాళ్ళు అది తెలిస్తే బ్రతకనిస్తారా? అదంతా నాకు వదిలేయండి. ఆమె మనసులో ప్రతీకారం లాంటిది కదిలింది. నిజం, శేఖరం అంటే వాళ్ళందరికీ ఎంత విలువ ఉందో తనకి తెలుసు. అతనికి ఎంత పేరు ప్రతిష్టలున్నాయో కూడా జయంతికి తెలుసు. కానీ ఒక్క షరతు, మీరు వాగ్దానం చెయ్యాలి. ఆలోచిస్తూ అంది జయంతి. ఏమిటది? నాకు ఎప్పుడు ఇంకో ఉద్యోగం దొరికితే అప్పుడు వెళ్ళిపోనివ్వండి. జయంతి వైపు కాసేపు పరిశీలనగా చూసిన రాజశేఖరం కారు స్టార్ట్ చేస్తూ సరే అన్నాడు. జయంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఇంకో ఉద్యోగం దొరికే వరకు బామ్మకి తెలియకుండా ఉండేందుకు ఇది పనికొస్తుంది అనిపించింది జయంతికి. మరో 5 నిమిషాల్లో కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. వస్తా, బాయ్ బాయ్, రేపు ఉదయము కారు పంపుతాను. కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం హఠాత్తుగా కారులోంచి దిగి బొమ్మలా నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, నా జ్యోతిష్యం నిజమైందని తిట్టుకోకండి అన్నాడు. మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది. ఆమె కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయింది. ఇది కలా నిజమా అనిపించేట్టు చేసి వెళ్ళిపోవడం ఇది రెండోసారి రాజశేఖరానికి. ఆ రాత్రి పడుకున్నదన్న మాటే గాని జయంతి కంటి మీద కునుకే లేదు. ఏమిటిది? జీవితం ఎటువైపు వెళ్ళిపోతుంది? ఏం చెయ్యబోతోంది? తను సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో బిగుసుకుపోయిన మాట నిజమే. కానీ ఇదేమిటి? ముక్కు మొహం తెలియని రాజశేఖరానికి తను సెక్రటరీగా ఉండటమేంటి? ఇది కలా నిజమా? ఒంటి మీద స్పృహ ఉండే తను ఈ పని చెయ్యబోతోందా? తను అసలు ఏ విషయంలోనూ వేలుపెట్టి చూపించడానికి వీలు లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళ అన్ని విధాలా అన్నారే. ఇప్పుడు రాజశేఖరానికి సెక్రటరీగా పెడితే ఇంకేమైనా ఉందా? వేట కుక్కల్లా వెంటపడి తరమరు. జయంతికి భయం కంటే వాళ్ళేం చేస్తారో చూడాలని ఆసక్తి ఎక్కువైంది. అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలియదా? తెలియకుండానే తన సెక్రటరీగా ఉండమంటాడా? కారణమేమిటో తెలియదు కానీ వనితా విహార్లో మసలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని మాట అంటే విలువ ఉంది, గౌరవాభిమానాలు ఉన్నాయి. వాళ్ళందరూ అభిమానించే వ్యక్తి దగ్గర తను ఒక నెల కాదు, ఒక్క రోజు, ఒక్క గంట కూడా అతని సెక్రటరీగా నిలబడటం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు. తెలిసే కావాలని తను శేఖరం సెక్రటరీగా వెళ్ళబోతుంది. వాళ్ళు ఒకవైపు నుంచి అణచాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళు కాదన్నా, వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బ్రతకగలనని వాళ్లకు నిరూపించాలి అనుకుంది జయంతి. ఒక్క నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. బామ్మకి తన ఉద్యోగం పోయినట్లు కానీ శేఖరం దగ్గర జాయిన్ అయినట్లు కానీ తెలిసే అవకాశం కూడా ఉండదు. చీకట్లో పడుకుని మెళ్ళో ఉన్న ఒంటిపొర గోవర్ధనపు గొలుసును సరిచేసుకుంటూ పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల పక్కకు తిప్పి పక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది. ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్టు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే తెలుస్తున్నాయి. జయంతి గుండెలో నుంచి నిట్టూర్పు వచ్చింది. తన ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగా ఉంది. ఎవరికి? బామ్మగారికి.
తన ఉద్యోగం ఉంది, మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మానే, కనీసం వేళకి తినటానికి తిండి కూడా లేకపోతే ఎలా? దానికోసం బాధపడటం ఎంత భయంకరం. బయట తనెంతైనా కష్టపడుతుంది, ఎలాంటి సమస్యలైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది. కానీ ఇంట్లో బామ్మకి లభించిన కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరుండగా చెదరనివ్వదు. జీవితంలో అడుగడుగునా భర్త పోయి, కోడలు పోయి, కొడుకు పోయి, ఆర్థికంగా సంసారం చితికిపోయి, ఎన్ని విధాలో బాధలను అనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధక్యంలోనైనా కాస్త నిశ్చింతగా గడిపి తీరాలి. శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవుగాక, అది తనకు అనవసరం. మనిషిని చూస్తే సభ్యత సంస్కారం మూర్తిభవించినట్లుగా కనిపిస్తున్నాడు, అది చాలు. తనకి ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ళ గడియారం 3 కొట్టడంతో ఉలిక్కిపడి మంట పెడుతున్న కళ్ళని మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నం చేసింది. మర్నాడు లేచిందన్న మాటే గాని మనసులో లేనేలేదు జయంతికి. రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం, ఆలోచనలు చీకటితోనే వెళ్ళిపోయినట్టు అనిపించసాగింది. ఈ రోజు లేవటమే ఆలస్యమైంది. లేచి ఆ పని ఈ పని చూస్తుండగానే నిన్న జరిగింది కల కాదు, నిజమన్నట్లు నిరూపిస్తూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ముందు గదిలో పడుకొని ఉన్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూసి, అమ్మాయి కారు వచ్చిందే అమ్మా అంది. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్ రాజశేఖరం కారు వాడుకోవటం అలవాటే. ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు, తొందర పని ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారు వచ్చేది. 2-3 సార్లు ఇలాంటి సమయాల్లోనే జయంతి ఈ కారులో ఇంటి నుంచి వెళ్ళింది. ఇంటికొచ్చి దిగడం కూడా చేసింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందా? కారు వచ్చినప్పుడు జయంతికి పని ఎక్కువ ఉంటుంది, ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు. ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది. లేదు, త్వరగానే వచ్చేస్తాను, కారు చూసి బట్టలు వేసుకోవడానికి సిద్ధమవుతూ అంది జయంతి. శ్యామలమ్మ గారికి వెళ్ళి చెప్పి వచ్చాను బామ్మ, ఆవిడ పని అయిపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటారు. మాటల్లో పడి మర్చిపోకు, మందు వేసుకో. బట్టలు వేసుకుని బయటకు వచ్చే ముందు బామ్మగారి దగ్గరగా వచ్చి చెప్పింది. ఆవిడ సరే అన్నట్టు తల ఊపింది. కారు 15 నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది. జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగళూరు వెళ్ళిపోయాడు. ఒకసారి 2 సార్లు ఊళ్ళో ఉన్నా అతనికి కావలసిన కాగితాలు సుమిత్రాదేవి కానీ రేఖారాణి కానీ తీసుకువెళ్ళేవాళ్ళు. అందువల్ల జయంతికి శేఖరాన్ని చూడటం కానీ ఇంటికి వెళ్ళే అవసరం కానీ కలగలేదు. ఇదండి ఆ వనితా విహార్లో జరిగినటువంటి తనకు ఇబ్బంది కలగడం వల్ల రిజైన్ చేసి బయలుదేరినటువంటి మన జయంతికి మార్గమధ్యమంలో రాజశేఖరన్ గారు కనిపించడం, తనకు సెక్రటరీగా చేర్చుకుంటాను, మళ్ళీ కొద్ది కాలంలోనే ఇంకో ఉద్యోగం చూపిస్తానని చేర్చుకోవడం జరిగింది. ఇంకా మరి రేపటి ఎపిసోడ్లో రాజశేఖరన్ గారి ఇంటికి వెళ్ళినటువంటి జయంతి పనిలో ఏ విధంగా కొనసాగుతుంది, అతను జయంతిని ఎలా ట్రీట్ చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. మీ మారుతి సాహితీ ఛానల్.